अस्मद्गुरुभ्यो नमः। मूसिकान्वय संजातं वेंकटार्यतनोभवं वेदान्ताचार्य सत्शिष्यं गुरुं भजे। ప్రియ భగవద్బంధువులారా, వేదికను అలంకరించినటువంటి గొప్ప పండితోత్తములైనటువంటి రంగనాథుని కైంకర్య నిరతులైనటువంటి బదరీ భట్టర్ స్వామి వారి పాదపద్మాల్లో దాసోహాలు సమర్పించుకుంటూ భాగవత గోష్ఠిని సేవిస్తూ మళ్ళీ ఇంకొకసారి మైకు పట్టుకోమని రంగనాథుడు ఆజ్ఞించాడు. మనం ఏం చెప్పుకున్నాం? భాగవత గోష్ఠిని సేవిస్తే చాలు కన్నుకు ఎన్ పరిణామదే అని. ఎలాంటి గోష్ఠి? దాన్నే కంటిన్యూ చేసుకుని మళ్ళీ చెప్పుకుందాం. ఎలాంటి గోష్ఠిని సేవించాలి? రంగనాథుని యొక్క దివ్య మంగళ విగ్రహ సౌందర్య గుణాలని అనుభవిస్తూ ఆటమేవి ఏం చేయాలి? గెంతులు వేయాలి. ఒళ్ళు తెలియకుండా తుల్లి పడాలిట. అలా తుల్లిపడి ఆడుతూ గెంతులు వేసేటటువంటి భాగవతోత్తముల దగ్గర ఉండేటటువంటి పాద ధూళిని మనం సేవిస్తే ధరిస్తే చాలు, ఇంకా గంగలో కూడా స్నానం అక్కర్లేదు అన్నారు. అలాంటి గోష్ఠిని సేవిస్తే చాలు అన్నారు కులశేఖర పెరుమాళ్ళు. అలాంటి గోష్ఠిని నిన్న సేవించుకున్నాం, మొన్న సేవించుకున్నాం, ఈరోజు కూడా సేవించుకుంటున్నాం. ఎందుకంటే మన రాత్రి మొత్తం అభిషేకంతో ఇక్కడ పెరుమాళ్ళకి నిన్న గృహప్రవేశంతో జియర్లు పెద్దలు అందరూ వేంచేశారు కదా, అనేక మంది గోష్ఠితోటి. ఇలాంటి ఇక్కడ ఈ స్థానంలో మనం ఉండడం అనేటటువంటిదే భాగ్యం. ఇలాంటి సంప్రదాయంలో ఉన్నటువంటి వాళ్ళం ఏం తెలుసుకోవాలి? 5 విషయాలను తెలుసుకోవాలి అంటున్నారు. ఏం తెలుసుకోవాలి? అర్ధపంచక జ్ఞానం తెలుసుకోవాలిట. అర్ధపంచక జ్ఞానం ఎక్కడుందండి? ఏమిటి తెలుసుకోవాలి అసలు? ప్రాప్యస్య బ్రహ్మణో రూపం ప్రాప్తిశ్చ ప్రత్యేగాత్మనః ప్రాప్తుపాయం ఫలం ప్రాప్తే తథా ప్రాప్తి విరోధిచ వదంతి సకలా వేదాః సేతిహాస పురాణకాః. ఏం చెప్పారు? ఒకటి కాదు, ఎవరు చెప్పారండి? సకలా వేదాః. ఎన్ని వేదాలు? ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం, ఇంకా ఎన్ని ఉన్నాయో ఆ వేదాలు మనకు తెలిసినవి 4 వేదాలే. ఇలా 4 వేదాలు, ఉపనిషత్తులు, అందులో సారమైనటువంటివి, పురాణాలు, ఇతిహాసాలు, అన్నిట్లో చెప్పినటువంటివి 5 విషయాలేనండి. ఏమిటంటే 24,000 శ్లోకాలు ఉన్నాయి, 5 విషయాలే చెప్తోందా? 1,25,000 గ్రంథం ఉంటే ఇదే చెప్తోందా? 4 వేదాలు ఇవి చెప్తున్నాయా అంటే ఇవే చెప్తున్నాయి. మన సంప్రదాయంలో పూర్వాచారుల దగ్గర నుంచి ఏది అందించినా ఎక్కడ చూసినా 5 విషయాలే తెలుసుకోవాలి. ఏమిటి 5 విషయాలు? నేనెవరో తెలుసుకోవాలి, పరుడెవరో తెలుసుకోవాలి. ఇలా ఇక్కడికి వచ్చినందుకు ఈ జీవుడు ఉపయోగపడేటటువంటి, ఎందుకు ఉపయోగపడతాడు, ఎందుకు వచ్చాడు ఈ శరీరంలోకి? ఎంత మనుష్య జన్మ దుర్లభమైనటువంటివి. విచిత్ర దేహ సంపత్తి ఈశ్వరాయ నివేదితం కృత. ఎప్పుడో బ్రహ్మచేతనే ఇది పరమాత్మ చేత నిర్మింపబడినటువంటిది. హస్తపాదాది సంయుత. ఇలాగా చేతులు కాళ్ళు ఇంద్రియాలు ఇచ్చిన ఎందుకని? పరమాత్మ పాపం పిచ్చోడు అనమాట ఆయన. ఎందుకోసమని పిచ్చోడండి? ఈ జీవులందరూ పాపం ఒక ధాన్య బస్తాలో విత్తనాలు వేసుకుంటామే, పక్కన పెడతాం కదా, అలా ఉన్నామంట జీవులందరూ. చూసి అయ్యో వీళ్ళు ఇలా ఉన్నారే, వీళ్ళు వాళ్ళకి తగినట్లుగా ఒక్కొక్క శరీరాంతం చెట్టుగానో ఇలా మైకుగానో ఇలాగానో అన్ని జీవులే. మనకు అదృష్టం కొద్ది ఇలా శరీరంలో ఉండేటువంటి ఒక జీవుడు వచ్చాడు. వస్తే ఏమనుకున్నారు? పోను వీళ్ళైనా నన్నే ఆరాధిస్తారు, నన్నే పూజిస్తారు, నా యొక్క దివ్య మంగళ విగ్రహ సౌందర్యాన్ని సేవిస్తారు అని అనుకున్నట్ట. మనం అలా చేస్తున్నామండి? చేయట్లేదు. ఏం చేస్తున్నాం? పొద్దున్నే బెడ్ కాఫీ కావాలి, మాత్రలు వేసుకోవాలి, ఇంకోటి ఏదో మాత్రలు వేసుకోవాలంటే ముందు ఏదో తినాలి, అవి పడితే కానీ ఆరాధన ఎక్కడ చేయగలుగుతాం అంటాం. అంతే కదా? అలా చేస్తున్నాం కదా. కానీ ఆయన అలా అనుకుంటే ఎన్ని దారుల్లో వచ్చాడండి. మన దగ్గర ఏమాత్రమైన పుణ్యం ఉందా? పుణ్యం తలు
మలుచుకోవడానికి నెత్తి కొత్తి పార్తాలంటారు. చూసినా సూది గుచ్చి చూసినా తడి అంటదట, పుణ్యం దొరకదట. పాపం ఏం చెయ్యాలి? ఆ దయామయుడైనటువంటి పరమాత్మ వెతుకుతాడట. ఎక్కడైనా చూసి ఎక్కడైనా ఏదో పాపం నుంచి కూడా పుణ్యం వెతికి తీస్తాడటండి. పాపానికే పాపమైనటువంటి పాపం ఎంత పాపిష్టమైనా సరే అందులోంచి ఒక పుణ్యం వెతికి తీస్తాడట. ఎలా తీస్తాడండి? ఏం చేస్తాడు? ఎవరో పెద్ద ఇల్లు ఉంది, పెద్ద ఇల్లులో ఉంటే మామూలు జమీందారులు వాళ్ళు చక్కగా వసారాలో చక్కగా ఏవో ఇతర కార్యక్రమాల కోసం చక్కగా బాగు చేయించుకున్నారు. ఒక ఫ్యాన్ పెట్టారు. ఫ్యాన్ పెడితే పాప మా రాత్రి ఎటో యాత్రలకు వెళ్తూ అది వసారాలో కనపడింది కదా, అక్కడ ఎవరో పడుకున్నారు. అబ్బా నా భక్తుడి కోసం ఒక ఫ్యాన్ వేయించాడు, ఇల్లు శుభ్రం చేశాడు, ఎంత బాగుంది అని ఓ 10 మార్కులు వేస్తాడట. పశువులు మేపుకునేవాళ్ళం ఇంతకుముందు, పశువులు ప్రతి ఇళ్లల్లో ఉండేవి కదా. ఆ పశువులు ఇంటికి తోలుకొచ్చేటప్పుడు అటు ఇటు పారిపోయి ఒక మందిరంలోకి వెళ్ళింది. ఎప్పుడూ పుట్టి గుడికి వెళ్ళి ఆలయానికి వెళ్ళేటటువంటి ఆలోచనే లేదు, ఎప్పుడు వెళ్ళనే లేదు. ఆమె ఏం చేసింది? అలా చుట్టూ తిప్పింది. ప్రాకారాలు ఏమి ఉండవు, చిన్న మందిరాలు ఎలా ఉంటాయి అక్కడ ఉంటాయి కదా. ఆ మందిరం చుట్టూ ఆవు కోసం తిరిగాడు. అబ్బా నా కోసం ఒక ప్రదక్షిణ చేశాడు అని ఒక 10 మార్కులు వేస్తాడు. 20 మార్కులు అయ్యాయా? ఇంకా 80 మార్కులు సంపాదించాలట. 80 మార్కులు తెచ్చిపెట్టాలి. ఎలా చేస్తాడు? మళ్ళీ ఎవరో పిల్లల్ని ఏదో ఊరిచ్చాం, శ్రీరంగం ఇచ్చాం, శ్రీవిల్లిపుత్తూరు ఇచ్చాం. మీ అమ్మాయినా మీ అబ్బాయిని ఎక్కడిచ్చారండి? శ్రీరంగం ఇచ్చామండి, లేకపోతే తిరుమల ఇచ్చామండి, సింహాచలం ఇచ్చామండి. ఆ పేరు చెప్పామా? అబ్బా ఎన్నాయి ఊరు చెన్నాయి, నా ఊరు చెప్పారు అన్నట్టు. అవునండి శ్రీరంగంలో ఎవరండి? పెరుమాళ్ళు ఎప్పుడు చూడలేదు నేను, బాగుంటాడు కదండి. ఎవరండి అంటే శ్రీరంగనాథండి, పెరియ పెరుమాళ్ళు ఎంత భోగ్యంగా ఉంటారనుకున్నా. నంబెరుమాళ్ళండి, నంపెరుమాళ్ళు మా పెరుమాళ్ళండి, ఉపదేశరత్నం వల్ల అనుగ్రహించారు. నమ్మాళ్వారు, నంజయ్యర్, నంబెరుమాళ్ అని పేరు వచ్చిందండి. నంబెరుమాళ్ళు ఉన్నారండి. ఏం నమ్మంటే ఏంటనుకున్నారు? మా పెరుమాళ్ళు. ఎవరికైనా ఉందండి, ప్రతి పెరుమాళ్ళకి పేరుంది. ఏ ఊరికి వెళ్తే ఆ ఊర్లో పెరుమాళ్ళకి పేరు నామధేయం ఉంది కదా. కానీ ఈయనకేం పని పేరు? నంబెరుమాళ్ళు అంటే ఏమిటి? మావాడు. మావాడని ఎప్పుడంటాం? ఎంతో పరిచయం ఉన్నవాడైతే చేసి మావాడు అంటాం. అలాగే రంగనాథుడు మావాడండి. అంతేకాదండి, ఆయన నేను ఇంత గొప్పవాడినని చెప్పడం కోసమని సౌలభ్య సౌశీల్య వాత్సల్యాది కళ్యాణ గుణాలన్నింటినీ కూడా తన శ్రీహస్తంలో ధరించినటువంటి ఆయుధాలు, పంచాయుధాలు కానివ్వండి, చిరునవ్వు కానివ్వండి, ఆ మురువలు కానివ్వండి, తిరువడిగళ్ళు కానివ్వండి, మువ్వలు కానివ్వండి, అన్నిటి ద్వారా ఆయన నేను ఇవన్నిటినీ అందిస్తానని చూపించగలిగేటటువంటి గొప్ప వైభవం కలిగినటువంటి పరమాత్మ ఏం చేశాడు అని ఇలా వైభవం చెప్పామనుకోండి, ఏమంటాడండి? అబ్బా నా పేరు చెప్పాడు, నా వైభవం చెప్పాడు, ఇంకో 10 మార్కులు వేస్తాడు. ఇలాగా ప్రతిదీ తాను తెచ్చి పెడతాడు. మనమే సంపాదించుకున్నాం అనుకుంటా. మనం ఎప్పుడైనా ఆయన సంపాదించాడని ఒక్క మాట అనుకున్నామండి? కష్టం వస్తేనండి దేవుడు అసలు చూడండి ఆయనకి మా మీద దయ లేదంటాం. అలా ఎప్పుడు అనకూడదు. ప్రపన్నులైనటువంటి వాళ్ళు ఎప్పుడు అనకూడదు. మన ప్రారంభం అనుభవించవలసి వస్తే కష్టం, ఆనందం. ఇంత ఆనందాన్ని పొందామంటే ఎప్పుడైనా భగవంతుడు కనిపించాడని అనుకున్నామా? మేము వచ్చామండి, మాకు పిలిచారండి, శ్రీనివాస్ గారు పిలిచారు, వచ్చేసామండి. సత్ర ఓపెనింగ్ అనుకుని కాదండి. రంగనాథుని యొక్క అనుగ్రహం, పెరుమాళ్ళ యొక్క అనుగ్రహం, ఆచార్యుల యొక్క అనుగ్రహం ఉంటేనే ఇక్కడ పాదం మోపగలుగుతామండి, లేకపోతే రాలేం. నేనే ప్రత్యక్షంగా సాక్ష్యం. నేను కర్నూలు సభకు వెళ్ళాను. సభకు వెళ్ళి అక్కడ ఏదో ప్రయత్నాలు చేసిన ఏదో ఉంటుంది కదా అని, నీకేం ప్రయత్నం లేదు పో అన్నాడు రంగనాథుడు. అయితే సరే అని విజయవాడకు బస్సు వెళ్ళిపోయాను. మళ్ళీ 7:30 ట్రైన్ ఉందన్నారు. సరే అది లేట్ అయింది. అది లేకపోతే ఇంకోలా ఎలాగో వచ్చింది. ఎలాగోలా తీసుకొచ్చి ఇక్కడ పడేశాడనమాట. అలాగా ఆయన యొక్క అనుగ్రహము ఆచార్య కటాక్షము ద్వారానే లభిస్తుంది. అలా ఆచార్య కటాక్షం అని ఎందుకంటున్నా? ఎందుకని ఇక్కడ వేంచేసింది ఎవరు? ఎంబెరుమానాలు తానాన తిరుమేలితోటి అక్కడ స్వయంగా వేంచేసినటువంటి స్వామి ఆచార్య. కాబట్టి ఏం చేయాలి? మనం ఎక్కడికో వెళ్తున్నాం, నేనెవరో తెలుసుకోవాలి. ఈ జీవుడు ఎలా వచ్చాడు? ఈ జీవుడు వచ్చినందుకు ఏమండి నా పేరు, నేను ఎవరినంటే ఏం చెప్తాం? నేనండి పలానా వాళ్ళ ఊర్లో ఉంటానండి, నా పేరు పద్మ అండి, నా పేరు నా విజయవాడ అండి, నేను ఇక్కడ ఉంటాను, పలానా వాళ్ళు కోవాలనండి, ఇలా చెప్పుకుంటా. అలా కాదండి. వచ్చినవాడు ఎందుకు వచ్చాడు? ఇక్కడ ఏమైనా స్వీట్లు హాట్లు తినడానికి, సీరియల్ చూడడానికి, సినిమాలు చూడడానికి, ఏదేదో విందులు వినోదాలు ఆస్వాదించడానికి కాదండి. ఈ జీవుడు
ఇక్కడికి వచ్చి పరమాత్మని ఆశ్రయించి పరమాత్మ యొక్క రూప గుణ కళ్యాణ గుణ వైభవాలను తెలుసుకొని వారి యొక్క ఆచరణలో పెద్దల యొక్క ఆచరణను ఆచరిస్తూ వారు చూపించినటువంటి సన్మార్గంలో పయనిస్తూ పరమాత్మ యొక్క రూప గుణ చేష్టితాలని అనుభవిస్తూ ఉంటే ఏం చేయాలి? ఎక్కడుంటాడండి? మనకి నిన్న చెప్పుకున్నాం, ఇక్కడ ఎంతసేపునా కొంతసేపు ఉండగలను, ఇక్కడ ఉంటే నేనే పైకి తీసి పడుకుని పోతా ఇంకో 2-3 గంటలు చెప్తే, లేకపోతే ఆకలి వేస్తుంది, లేకపోతే నీరసం వస్తుంది, ఏదో ఒకటి అవుతుంది. మీరు కూడా అబ్బబ్బా ఏం చెప్తున్నారు, మాకు అన్నీ తెలుసు, మేము విన్న ఆన్లైన్లో క్లాసులు విన్నాం, ఇవే మాటలు, ఇవే శ్రీ సూక్తులు, ఇవన్నీ అందరూ వెళ్ళిపోతారు, అంతే కదా. కాబట్టి నిత్య కైంకర్యం కావాలి. ఎక్కడ కావాలండి? అది ఒక స్థానం ఉంది, పరమపదం. ఇది లీలా విభూతి. ఆయన ఆట కోసం వచ్చినటువంటిది, ఆయన విలాసంగా ఆయన ఆడుకోవడం ఆయన ఇష్టం. ఎవరో కొంతమంది అడుగుతున్నారు, ఏమంటే అన్నీ ఎందుకంటే ఇలా ఉంచాలి అంటే, ఒకేలాగా ఎప్పుడు సుఖం ఉందనుకోండి ఏం బాగుంటుంది, ఎప్పుడు కష్టం ఉందనుకోండి ఏం బాగుంటుంది. క్రికెట్ ఆడాలి, ఒక బ్యాట్ ఉంటే ఏం బాగుంటుంది, ఆడేవాళ్ళు ఉండాలి, వికెట్లు ఉండాలి, అక్కడ చెప్పేవాళ్ళు ఉండాలి, అన్నీ ఉండాలి కదా, ఉంటేనే ఆనందం. ఎప్పుడు సాధం ఒకటే పెట్టాడు అనుకోండి, పులిహారులు దద్దోజనాలు ఈ చక్కెర పొంగలు ఎక్కడి నుంచి వస్తాయి? కాబట్టి పరమాత్మ యొక్క వైభవాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అది చేయాలి అంటే ఏం చేయాలి? నేనెవరో తెలుసుకోవాలి ముందు. నేను తెలుసుకున్న తర్వాత, ఈ జీవుడు ఎవరో తెలుసుకున్న తర్వాత అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి? పరమాత్మ ఎవరో తెలుసుకోవాలి. మరి పరమాత్మని పొందడానికి మార్గం ఏదండి? ఉపాయం కావాలి కదా. మనం ఎక్కడికో ఇక్కడికి రావాలి, ఏముండాలి? రైలా, రిక్షానా, ఆటోనా, ఏదో ఒకటి ఉండాలి కదా ఉపాయం, సాధనం. ఎలా ఉండాలి? ఉపాయాన్ని తెలుసుకోవాలి. ఆ ఉపాయం ఏమిటి? ఆచార్యుని ద్వారానే పొందాలి. పంచ సంస్కారాలు అవ్వాలి. ఆ పంచ సంస్కారాలు అయ్యి వాటి ద్వారా మనం 5 రకాలైనటువంటి విషయాలను తెలుసుకొని దాని లోపల ఉండేటటువంటి విషయాలన్నింటినీ తానెవరో తెలుసుకున్న తర్వాత, పరమాత్మని తెలుసుకున్న తర్వాత, పరమాత్మని పొందడానికి తెలుసుకోవడానికి అప్పుడే అవ్వదు. పరమాత్మని పొందడానికి ఉపాయం తెలుసుకోవాలి. ఉపాయం తెలుసుకుంటే సరిపోదు కదండి. ఆచారం లభించాలి. మాకండి ఉద్యోగాలు అందరూ కంప్యూటర్ల వాళ్ళమే, ఆడవాళ్ళకి ఖాళీ ఉండదు, మగవాళ్ళకి ఖాళీ ఉండదు. కానీ ఇప్పుడు అందరూ ఆన్లైన్ భాగ్యమానని ఎలాగోలా వింటూనే ఉన్నారు. కాబట్టి ప్రాప్యస్య బ్రహ్మణో రూపం ప్రాప్తిస్య ప్రత్యేగాత్మన ప్రాప్తి ఉపాయాన్ని తెలుసుకోవాలి. ఉపాయాన్ని తెలుసుకున్న తర్వాత ఏమవుతుందంటే ఇంత శ్రమపడి చేస్తే ఫలం ఏమిటి, ఇంత గొప్ప ఫలం వస్తుంది అని తెలిస్తే మనం ఏం చేస్తాం? ఏదైనా వ్రతం చేస్తాం, ఎలా చేయాలి, ఏం చేయాలి, దానివల్ల ఏం ఫలము, మనం చెయ్యొచ్చా చేయకూడదని తెలుసుకుంటాం కదా. అలాగే ఇక్కడ కూడా పరమాత్మని పొందడానికి ఉపాయం ఏమిటి, దానివల్ల వచ్చేటటువంటి ఫలం ఏమిటి, ఆ ఫలం తెలుసుకున్నాం అనుకోండి, ఇంత గొప్ప ఫలం ఏమవుతుంది? పరమాత్మ యొక్క వైభవాన్ని తెలుసుకుంటే ఉన్నం సోర్ పరుగు నీరు తిన్నం వెత్తిలయ్యం ఎల్లాం కన్నన్ అన్నారు కదా. అంటే తినే అటువంటి పదార్థము, తాగేటటువంటి పదార్థము, ఆహారము అన్నీ కూడా ఆయనే అనేటటువంటి భావన రావాలి. ఎప్పుడు చేసినా చిన్న పదార్థం వస్తువు చేసుకున్నా పరమాత్మని కృష్ణార్పణం అని పెట్టుకోవాలి, రామార్పణం అని చేసుకోవాలి. కృష్ణార్పణం అంటాం కదా, ఆయనకే ఇస్తున్నాం, ఆయన చేతనే చేయిస్తున్నాం, ఆయనే చేయిస్తున్నాడు అనేటటువంటి భావన రావాలి మనలో. అలా రావాలంటే ఎన్నో ప్రయత్నాలు చేయాలి. ఈ బీడు వారిపోయినటువంటి హృదయాన్ని మెత్తపరిచి పరమాత్మ వైపు చేరాలి అంటే ఆచార్యుడు అనేటటువంటి నీళ్ళని పొయ్యాలి. ఆచార్యుడు అనే నీళ్లతోటి తడపగలిగితే ఆచార్యుడు అనేటటువంటి ఆయన ఏం చేస్తారు? చదును చేసి పంట పండించి ఈ పంటని పరమాత్మకి యోగ్యమయ్యేలాగా చేస్తాడు. కాబట్టి ఇలాగ ఇన్ని విషయాలను తెలుసుకెళ్ళా. పాసురాలు ఉన్నాయి, ఎన్నెన్నో పద్యాలు ఉన్నాయి, శ్లోకాలు ఉన్నాయి. కానీ ఇలా చెప్పుకుంటే భోగ్యంగా ఉంటుంది కదా అని చెప్తున్నాను. ఇలాగా మనం ఏం చేయాలి? పరమాత్మని చేరాలి అంటే ఆచార్యుణ్ణి ఆశ్రయించాలి. ఆచార్యుని ద్వారా పరమపదానికి చేరవచ్చు అనేటటువంటి దాన్ని మనకి అనేక శాస్త్రాలు 5 విషయాలని తానెవరో తెలుసుకోవాలి, తానెవరో తెలుసుకోవాలి, పరుడెవరో తెలుసుకోవాలి, ఆ పరుడు తెలుసుకున్న తర్వాత ఉపాయం ఏంటో తెలుసుకోవాలి, ఫలం ఏంటో తెలుసుకోవాలి, దానికి మనకి ఉండేటటువంటి అడ్డంకులు ఏమున్నాయో తెలుసుకుని ఈ 5 విషయాలను తెలుసుకొని ప్రపన్నుడైనటువంటి వారు సన్మార్గంలో పయనించాలి అనేటటువంటిదే మనకి సకల శాస్త్రాలు, సకల అన్ని పండితులు అన్నీ కూడా తెలియజేశారు. అందరూ కూడా ఇదే విషయాన్ని తెలియజేశారు.
జై శ్రీమన్నారాయణ. అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి దాసు. జై శ్రీ.